ఓం శాంతి 13వ తారీఖు జూలై నెల 2021। मीठे बच्चे, शिव बाबा को ये भी लालसा नहीं कि बच्चे बड़े होंगे तो हमारी सेवा करेंगे। वो कभी बूढ़ा होता नहीं, बाप ही है निष्काम सेवाधारी। మధురమైన పిల్లలు, శివ్ బాబాకి ఇటువంటి ఆశ లేదు పిల్లలు పెద్దవారు అవుతారు, మా సేవ చేస్తారు అని। వారెప్పుడూ ముసలివారు అవరు। తండ్రి పేరే నిష్కామ సేవాదారి। प्रश्न, भोलेनाथ शिव बाबा हम सब बच्चों का बहुत बड़ा ग्राहक है, कैसे? భోలానాథుడైన శివ బాబా పిల్లలైన మనందరికీ చాలా పెద్ద గ్రాహకుడు ఎలా? జవాబు, बाबा कहते मैं इतना बोला ग्राहक हूँ जो तुम्हारी सब पुरानी चीज़ें खरीद कर लेता हूँ। బాబా అంటున్నారు, నేను ఎంత అమాయకుడైన గ్రాహకుణ్ణి, మీది పాత వస్తువులన్నీ నేను ఖరీదు చేస్తున్నాను। और उसके रिटर्न में सब नई नई चीज़ें देता हूँ, దానికి రిటర్న్లో అన్ని కొత్త కొత్త వస్తువులు ఇస్తాను। तुम कहते हो बाबा ఏ తన్ మన్ ధన్ సబ్ ఆప్కా హే, మీరంటారు బాబా ఈ తనువు మనస్సు ధనం అన్నీ మీవే। तो उसके एवज में तुम्हें ब्यूटीफुल तन मिल जाता, అపార్ ధన్ మిల్ జాతా, దానికి బదులుగా మీకు అందమైన శరీరం లభిస్తుంది, అపారమైన ధనం లభిస్తుంది। గీత హే భోలేనాథ్ సే నిరాలా కోయి హై నహీ, పాట భోలానాథుని కన్నా అతీతమైన వారు ఎవ్వరూ లేరు। ఓం శాంతి। ఏ భక్తి మార్గ మే గీత్ గాతే హై, ఇది భక్తి మార్గంలో పాట పాడతారు। जो भी गीत है सब भक्ति मार्ग के है, उनका भी अर्थ बाप समझाते हैं। ఏవైతే పాటలు ఉన్నాయో అన్నీ భక్తి మార్గానికి చెందినవి, దాని అర్థం కూడా బాబా తెలియచేస్తున్నారు। बच्चे भी समझ जाते हैं कि भोलानाथ किसको कहा जाता है, పిల్లలే అర్థం చేసుకుంటారు భోలానాథుడు అని ఎవరిని అంటారు। దేవతాओं को भोलानाथ नहीं कहेंगे, దేవతలనైతే భోలానాథుడని అనరు। गाया हुआ है सुदामा ने 2 मुट्ठी अन्न की दी तो महल मिल गए, మహిమ కూడా ఉంది కదా, సుదాముడు అంటే కుచేలుడు 2 పిడికెలు బియ్యం ఇచ్చాడు, మహల్స్ లభించాయి అని। तो भी कितने समय के लिए, అయినప్పటికీ ఎంత సమయం కోసం, 21 जन्म के लिए 21 జన్మల కొరకు। अब बच्चे समझते हैं कि बाप आकर के भारतवासियों को बरोबर హీరే జవాహరోं के महल देते हैं। ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, బాబా వచ్చి భారతవాసీలకు వజ్ర వైడూర్యాల మహల్స్ ఇస్తున్నారు। కిస్కి ఎవజ్ మే దేతే హే, దేని బదులు ఇస్తున్నారు? బచ్చే కహతే హే బాబా ఏ తన్ మన్ ధన్ సబ్ ఆప్కా హే, పిల్లలు అంటారు బాబా ఈ తనువు మనస్సు ధనము అంతా మీదే। ఆప్కా హీ దియా హువా హే, ఇదంతా మీరిచ్చిందే। కిస్కో బచ్చా పైదా హువా తో కహతే హే భగవాన్ నే దియా, ఎవరికైనా పిల్లవాడు జన్మిస్తే అంటారు భగవంతుడే ఇచ్చాడు అని। ధన్ కే లియే భీ కహతే హే భగవాన్ నే దియా, ధనం కోసం కూడా అంటారు భగవంతుడే ఇచ్చాడు అని। కహనే వాలే కౌన్ హై, అనేది ఎవరు? ఆత్మ, ఆత్మ అంటుంది భగవాన్ అర్థాత్ బాప్నే దియా, భగవంతుడు అంటే తండ్రి ఇచ్చారు। బాప్ కహతే హే సబ్ కుచ్ తుమ్కో అబ్ దేనా హోగా, బాబా అంటున్నారు సర్వస్వం మీరిప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది। ఉస్కి ఎవజ్ మే హమ్ తుమ్కో బహుత్ బ్యూటిఫుల్ తన్ ట్రాన్స్ఫర్ కర్ దేంగే, అపార్ ధన్ దేంగే, దానికి బదులు మేము మీకు చాలా అందమైన తనువుని ట్రాన్స్ఫర్ చేస్తాము, అపారమైన ధనాన్ని కూడా మీకు నేను ఇస్తాను అని బాబా చెప్తున్నారు। లేకిన్ కిస్కో దేంగే, కానీ ఎవరికి ఇస్తారు? జరూర్ బచ్చోం కో హీ దేంగే, తప్పకుండా
పిల్లలకే ఇస్తారు. लौकिक बाप से अल्पकाल के लिए धन मिला है. లౌకిక తండ్రి నుంచి అల్పకాలికంగా ధనం లభించింది. బేహద్ కా బాప్ హమ్కో బేహద్ కా వర్షా దేంగే. అనంతమైన తండ్రి మనకి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. బాప్ समझाते हैं ज्ञान और भक्ति में रात दिन का फर्क है. బాబా తెలియచేస్తున్నారు, భక్తికి జ్ఞానానికి రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. భక్తి మే అల్పకాల్ కే లియే మిల్తా హై. భక్తిలో అల్పకాలికంగా లభిస్తుంది. ధన్ హై తో సుఖ హై. ధనం ఉంటే సుఖం ఉంటుంది. ధన్ కే బిగర్ మనుష్య కితనే దుఃఖీ హోతే హై. ధనం లేకపోతే మనుష్యులు ఎంత దుఃఖీలైపోతారు. బచ్చే జాన్తే హై బాబా హమ్కో అతాహ ధన్ దేతే హై ఇస్లియే ఖుషీ హోతీ హై. పిల్లలకి తెలుసు బాబా మాకు అంతులేని ధనాన్ని ఇస్తున్నారు, అందుకే సంతోషం ఉంటుంది. సుఖ్ దామ్ మే తో సుఖకి కోయి కమీ నహీ. సుఖధామంలో అయితే సుఖానికి ఎటువంటి లోటు ఉండదు. हर एक को अपनी अपनी राजधानी है. ప్రతి ఒక్కరికి తమ తమ రాజధాని ఉంది. उसको कहा जाता है పవిత్ర గృహస్థ ఆశ్రమ్. అందుకే దీన్నే పవిత్ర గృహస్థాశ్రమం అని అంటారు. तो बाप कितना भोला है, क्या लेते हैं और क्या देते हैं. మరి బాబా ఎంత అమాయకుడు, ఏం తీసుకుంటున్నారు మరియు ఏమి ఇస్తున్నారు. కితనా అచ్చా గ్రాహక్ హై బాప్. బాబా ఎంత మంచి గ్రాహకుడు. యూబీ బచ్చోం కా తో బాప్ గ్రాహక్ హీ హై. ఎప్పుడు పిల్లలకి తండ్రి గ్రాహకుడే. బచ్చా పైదా హువా और సారీ మిల్కియత్ ఉన్కీ హై. పిల్లవాడు జన్మించగానే మొత్తం ఆస్తంతా వారిదే. वो होते हैं हद के ग्राहक. यह है బేహద్ కా భోలానాథ్. అక్కడ హద్దులో గ్రాహకులు ఉంటారు, ఇక్కడ అనంతమైన భోలానాథుడు. బేహద్ కే బచ్చోం కా గ్రాహక్. అనంతమైన పిల్లల యొక్క గ్రాహకుడు. బాప్ कहते हैं मैं परम धाम से आया हूँ. బాబా అంటున్నారు నేను పరంధామం నుంచి వచ్చాను. पुराना सब कुछ तुमसे लेकर नई दुनिया में तुमको सब कुछ देता हूँ. ఈ పాతదంతా మీ నుంచి తీసుకుని కొత్త ప్రపంచంలో మీకంతా ఇస్తాను. ఇస్లియే దాతా కహా జాతా హై. అందుకే దాతాని అంటారు. దాతా భీ ఇన్ జైసా ఔర్ కోయి నహీ. దాత కూడా బాబాలాగా ఎవ్వరూ కూడా ఉండరు. నిష్కామ్ సేవా కర్తే హై. నిష్కామ సేవ చేస్తున్నారు. బాప్ कहते हैं मैं నిష్కామీ हूँ. బాబా అంటున్నారు నేను నిష్కామిని. మేరే కో కోయి భీ లాల్సా నహీ. నాకు ఎటువంటి ఆశ లేదు. ऐसा तो नहीं कहता हूँ कि बच्चों का काम है बूढ़े बाप की संभाल करना, क्योंकि हमने तुम्हारी संभाल की है. నేనైతే ఇలా అనను పిల్లల యొక్క పని ముసలి తండ్రిని చూడాలి అని, ఎందుకంటే నేను మిమ్మల్ని సంభాళించాను అని. అలా ఏమీ లేదు. ఏ కాయిదా హోతా హే బాప్ బూఢా హో తో బచ్చే ఉన్కి సంభాల్ కరే. లేదు, ఈ నియమం ఉంటుంది, తండ్రి ముసలివాడైపోతే పిల్లలు తండ్రిని సంభాళించాలి. శివ్ బాప్ తో కభీ బూఢా హోతా నహీ, సదేవ్ జవాన్ హై. మరి శివ్ బాబా అయితే ఎప్పుడూ ముసలివారు అవరు, ఎల్లప్పుడూ యువకుడే. ఆత్మ కభీ బూఢీ నహీ హోతీ. ఆత్మ ఎప్పుడూ ముసల్ది అవదు. ఏ తో జాన్తే హో लौकिक बाप बच्चों में उम्मीद रखते हैं कि हम बूढ़ा होगा तो बच्चे हमारी सेवा करेंगे. ఇది మీకు తెలుసు కదా. లౌకిక తండ్రి పిల్లలపైన ఎప్పుడూ ఆశ పెట్టుకుంటాడు,
నేను ముసలివాడిని అయితే నా పిల్లలు నా సేవ చేస్తారు అని. భలే సబ్ కుచ్ బచ్చోं को देते हैं, భలే సర్వస్వం పిల్లలకి ఇస్తారు. ఫిర్ భీ సేవా తో హోతీ హై, అయినప్పటికీ సేవ అవుతుంది. ఏ శివ్ బాబా कहते हैं मैं हूँ ही अभोक्ता. ఈ శివ్ బాబా అంటున్నారు నేను ఉండేదే అభోక్తని. मैं कभी खाता ही नहीं हूँ, నేను ఎప్పుడు ఏమీ తినను. मैं आता ही हूँ सिर्फ बच्चों को नॉलेज देने, నేను వచ్చేదే పిల్లలకి కేవలం జ్ఞానాన్ని ఇవ్వటానికి. सुप्रीम रूह रूहों को बैठ समझाते हैं, పరమాత్మ తండ్రి ఆత్మలకు కూర్చుని తెలియచేస్తున్నారు. रूह ही सुनती है, ఆత్మే వింటుంది. हर एक बात रूह करती है, ప్రతి ఒక్క మాట ఆత్మే మాట్లాడుతుంది. संस्कार भी रूह ले जाती है, जिसके आधार पर शरीर मिलता है, సంస్కారాలు కూడా ఆత్మే తీసుకువెళ్తుంది. దీని ఆధారంతోనే శరీరం లభిస్తుంది. यहाँ मनुष्यों की అనేక మతే है, ఇక్కడ మనుషులకి అనేక మతాలు ఉన్నాయి. कोई कहते हैं रूह परमात्मा ही ठहरा, కొంతమంది అంటారు ఆత్మ పరమాత్మే ఒకటి అంటారు. उनको कुछ भी लेप छेप नहीं लगता, ఆత్మకి పరమాత్మకి ఏమి అంటవు అంటారు. పాపపుణ్యాలు ఏమి అంటవు అంటారు. ఆత్మ నిర్లేప్ కహ దేతే హై, ఆత్మ నిర్లేపి అంటే సుఖ దుఃఖాలకు అతీతమైనది అని అంటారు. అగర్ ఆత్మ నిర్లేప్ హోతి తో క్యూ కహతే పాపాత్మ పుణ్యాత్మ, ఒకవేళ ఆత్మ సుఖ దుఃఖాలకు అతీతమైతే మరి ఇలా ఎందుకంటారు పాపాత్మ పుణ్యాత్మ అని. అగర్ ఆత్మ నిర్లేప్ హై తో కహా జాయ్ పాప్ శరీర్ పుణ్య శరీర్, ఒకవేళ ఆత్మ నిర్లేపి అయినట్లయితే పాప్ శరీరం పుణ్య శరీరం అని అనాలి. అభి తుమ్ జాన్తే హో कि सभी आत्माओं का रूहानी बाप हम रूहों को पढ़ा रहे हैं इस शरीर ద్వారా. ఇప్పుడు మీకు తెలుసు కదా ఆత్మలేని మనందరికీ ఆత్మిక తండ్రి ఆత్మలేని మనల్ని చదివిస్తున్నారు ఈ శరీరం ద్వారా. ఆత్మకు బులాతే బి హెనా, ఆత్మని పిలుస్తారు కదా. कहते हैं हमारी बाप की आत्मा आई, టేస్ట్ కర్లీ అంటారు కదా, మా తండ్రి గారి ఆత్మ వచ్చింది, టేస్ట్ చేసింది, రుచి చూసింది అంటారు. ఆత్మ హీ టేస్ట్ లేతీ హై, ఆత్మే రుచి చూస్తుంది. బాప్తో ఐసా నహీ కహెంగే, బాబా అయితే ఇలా అనరు. वो तो अभोक्ता है, ఆయన అభోక్త. బ్రాహ్మణों को खिलाते हैं, ఆత్మ ఆతి హై, అక్కడ బ్రాహ్మణులకి తినిపిస్తారు, ఆ సమయంలో ఆ ఆత్మ వస్తుంది. కహాతో విరాజమాన్ హోతీ హోగి, ఆ ఆత్మ ఎక్కడో అక్కడ విరాజమానమై ఉండి ఉంటుంది. బ్రాహ్మణోं आदि को खिलाना भारत में కామన్ బాత్ హై, బ్రాహ్మణులకి అది తినిపించడం భారతదేశంలో సాధారణమైన విషయము. आत्मा को बुलाते हैं, उनसे पूछते हैं, फिर कई बातें उनकी सच्ची भी निकलती है. ఆత్మని పిలుస్తారు, వారిని అడుగుతారు, వారు చెప్పే మాటల్లో కొన్ని సత్యం కూడా వెలువడుతుంది. ఏ పితృ ఆది ఖిలానా ఏ బి డ్రామా మే నోంద్ హై, ఈ పితృలకు అది తినిపించడం ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. इसमें कोई వండర్ नहीं खाना चाहिए, ఇందులో ఎటువంటి ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. పాప్ నట్షేల్ మే డ్రామా కే రాజ్ కో బతాతే హై, బాబా పూర్తిగా వివరంగా డ్రామా యొక్క రహస్యాన్ని తెలియచేస్తున్నారు.
डिटेल तो इतनी बड़ी सहज शिक्षा मिलती है. ఇంత డీటెయిల్గా డ్రామా యొక్క జ్ఞానాన్ని ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. एक एक की समझाने में ही वर्ष लग जाए. ఒక్కొక్క విషయం తెలియచేసేటప్పుడే సంవత్సరాలు పట్టేచ్చు. तुम बच्चों को बड़ी सहज शिक्षा मिलती है. పిల్లలైన మీకు చాలా సహజమైన శిక్షణ లభిస్తుంది. गाते भी है, हे पतित पावन आओ आकर हमको पावन बनाओ. మహిమ చేస్తారు కదా, హే పతిత పావన రా, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. ఉన్కా నామ్ హీ హే పతిత పావన్, వారి పేరే పతిత పావనుడు. ब्रह्मा विष्णु शंकर को पतित पावन नहीं कह सकते हैं. బ్రహ్మ విష్ణు శంకరుల్ని పతిత పావనుడు అని అనలేరు. बाप को ही पतित पावन लिबरेटर कहते हैं. బాబానే పతిత పావనుడు ముక్తిదాత అని అంటారు. दुख हरता सुख करता भी उनको ही कहा जाता है. దుఃఖహర్త సుఖకర్త అని కూడా వారిని అంటారు. वो है निराकार, ఆయన నిరాకారుడు. शिव के मंदिर में जाकर देखो वहाँ लिंग रखा है. శివాలయానికి వెళ్ళి చూడండి, అక్కడ లింగాన్ని పెట్టారు. జరూర్ చైతన్య థా తబ్ తో పూజా కర్తే హై. శివుడు తప్పకుండా చైతన్యంలో ఉన్నారు కాబట్టి ఆయన్ని పూజిస్తారు. ये देवता भी कभी चैतन्य थे तब तो उन्होंकी महिमा है. ఈ దేవతలు కూడా ఎప్పుడో ఒకప్పుడు చైతన్యంలో ఉండేవారు, అందుకే వారికి మహిమ ఉంది. నెహ్రూ చైతన్య మే థా తబ్ తో ఉన్కా ఫోటో నికాల్ మహిమ కర్తే హై. మరి నెహ్రూ కూడా చైతన్యంలో ఉన్నారు కాబట్టి వారికి ఫోటో తీసి మహిమ చేస్తారు. कोई अच्छा काम करके जाते हैं तो उनका जड़ चित्र बनाए महिमा करते हैं. ఎవరైనా మంచి పని చేసి వెళ్తే వారి జడ చిత్రాలు తయారు చేసి వారికి మహిమ చేస్తారు. పవిత్రకి హీ పూజ కర్తే హై. పవిత్రులకే పూజ చేస్తారు. कोई भी मनुष्य की पूजा नहीं कर सकते. ఏ మనుషులకి పూజలు చేయరు. विकार से पैदा होते हैं ना तो उनकी पूजा नहीं हो सकती. వికారాల ద్వారా జన్మిస్తారు కదా, అందువల్ల వారికి పూజ జరగదు. पूजा देवताओं की होती है जो सदैव पवित्र होते हैं. పూజ దేవతలకే జరుగుతుంది, వారు ఎల్లప్పుడూ పవిత్రులే కాబట్టి. तुम जानते हो बाप आया था फिर अब संगम पर आया है स्वर्ग की स्थापना करने. మీకు తెలుసు కదా, బాబా వచ్చే ఉన్నారు, తిరిగి ఇప్పుడు సంగం యుగంలో వచ్చారు స్వర్గ స్థాపన చేయటానికి. फिर द्वापर से रावण राज्य शुरू होगा. తిరిగి ద్వాపర యుగం నుంచి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. रावण राज्य शुरू होने से झट शिव का मंदिर बनाते हैं. రావణ రాజ్యం ప్రారంభం అవగానే వెంటనే శివాలయం తయారు చేస్తారు. अब तो चैतन्य में नॉलेज सुना रहे हैं. ఇప్పుడు చైతన్యంలో జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఓ సత్ హై చైతన్య హై. ఆయన సత్యమైనవాడు, చైతన్యమైనవాడు. उनकी ही महिमा गाते हैं. నిరాకార్ కో శరీర్తో చహియేనా, అందుకే వారికే మహిమ చేస్తారు. మరి నిరాకారుడికి తప్పకుండా శరీరం కావాలి కదా. तो बाप ही आकर विश्व को हेवन बनाते हैं. उस हेवन में राज्य करने के लिए तुम पुरुषार्थ कर रहे हो. బాబాయే వచ్చి విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. ఆ స్వర్గంలో రాజ్యం చేసేందుకే మీరు పురుషార్థం చేస్తున్నారు. స్వర్గవాసి తుమ్ బన్ రహే హో. స్వర్గవాసిగా
మీరవుతున్నారు. నిరాకార్ పరంపిత పరమాత్మ జ్ఞాన్ కా సాగర్ హై. నిరాకారుడైన పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు. పరంతు సునాయే కైసే, కానీ ఏ విధంగా వినిపిస్తారు? कहते हैं मैं इस शरीर में आया हूँ, मेरा డ్రామా మే ఏ పార్ట్ హై. బాబా అంటున్నారు, నేను ఈ శరీరంలోకి వచ్చాను, నాకు ఈ డ్రామాలో పాత్ర ఉంది. మై ప్రకృతి కా ఆధార్ లేతా హూ, నేను ప్రకృతిని ఆధారం చేసుకుంటాను. ఈ మహావాక్యం గీతలో కూడా ఉంది, నేను ప్రకృతిని ఆధారం చేసుకుని వస్తాను అని. ఏ జో పెహ్లే నంబర్ కా హై, इनके ही बहुत जन्मों के अंत में मैं आकर प्रवेश करता हूँ और इनका नाम ब्रह्मा रखता हूँ. వీరు మొదటి నెంబర్కి చెందినవారు. వీరి యొక్క చాలా జన్మల అంతిమంలో నేను వచ్చి ప్రవేశిస్తాను, అందుకే వీరి పేరు బ్రహ్మాని పెట్టాను. पहले इस सब बट्टी में थे तो बहुतों को नाम दिए थे. మొదట వీరంతా బట్టీలో ఉన్నారు, అప్పుడు చాలా పేర్లు పెట్టారు చాలామందికి. परंतु बहुतों ने फिर छोड़ दिया, इसलिए नाम रखने से क्या फ़ायदा. ఆ తర్వాత చాలామంది వదిలి వెళ్ళిపోయారు, అందువల్ల పేర్లు పెట్టడం వల్ల ఏమి లాభం ఉంది అని వదిలేశారు. తుమ్ ఓ నామ్ దేఖో తో వండర్ ఖాओ, మీరు ఆ పేర్లు చూస్తే అద్భుతం అనిపిస్తుంది మీకు. ఏక్ హీ సాత్ సబ్ ఇకట్టే కితనే రమణీక్ నామ్ ఆయే, ఒకేసారి ఎన్ని రమణీకమైన పేర్లు వచ్చాయి. సందేశీ నామ్ లే ఆతీ థీ, సందేశీ ట్రాన్స్లోకి వెళ్ళి పేర్లు తీసుకొచ్చేది. ఓ లిస్ట్ బి జరూర్ రఖనీ చాహియే, ఆ లిస్టు కూడా తప్పకుండా ఉండాలి. సన్యాసి भी जब संन्यास करते हैं तो उनका भी नाम बदल जाता है. సన్యాసులు కూడా ఎప్పుడైతే సన్యాసం పుచ్చుకుంటారో అప్పుడు వారి పేర్లు కూడా మారిపోతాయి. घर बार छोड़ देते हैं, ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు. తుమ్ छोड़ते नहीं हो, మీరైతే వదలట్లేదు. తుమ్ బ్రహ్మాకే ఆకర్ బంతే హో, మీరు బ్రహ్మకి చెందిన వారిగా అయ్యారు. శివకే తో హో హీ, శివుడికి ఎలాగో చెందినవారు. తుమ్ కెహతే హీ హో బాప్ దాదా, అందుకే మీరు బాప్ దాదా అని అంటారు. సన్యాసియోం కో ఐసా నహీ హోతా హై, సన్యాసులకైతే ఇలా ఉండదు. బల్ నామ్ బదల్తే హై పరంతు బాప్ దాదా నహీ మిల్తా, భలే పేరు మారుస్తారు కానీ బాప్ దాదా అనేది లభించదు. ఉన్కో సిర్ఫ్ గురు మిల్తా హై, వారికి కేవలం గురువు లభిస్తారు కానీ బాప్ దాదా లభించరు. హఠ్ యోగి హద్ కే సన్యాసి और राजयोगी बेहद के सन्यासी में रात दिन का फ़र्क है. హఠయోగి హద్దులో సన్యాసులకి, రాజయోగి బేహద్ సన్యాసులకి రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. గాయా भी जाता है జ్ఞాన్ భక్తి और వైరాగ్య, అందుకే మహిమ చేస్తారు కదా, జ్ఞానము భక్తి మరియు వైరాగ్యము అంటారు. ఉన్కో भी వైరాగ్య है, వారికి కూడా వైరాగ్యం ఉంది. పరంతు ఉన్కా హే ఘర్ బార్ సే వైరాగ్య, కానీ వారికి ఇల్లు వాకిళ్ళ పైన వైరాగ్యం. తుమ్కో సారీ దునియా సే వైరాగ్య హై, మీకు మొత్తం ప్రపంచంపై వైరాగ్యం ఉంది. ఉన్కో పతా హీ నహీ కి సృష్టి బదల్తీ హై, వారికి తెలియనే తెలీదు ఈ సృష్టి మారుతుంది అని. తుమ్హారా హే బేహద్ కా వైరాగ్య, మీది బేహద్ వైరాగ్యం. ఏ సృష్టి ఖలాస్ హోనీ హై, ఈ సృష్టి సమాప్తి కాబోతుంది. తుమ్హారే లియే నయీ దునియా బన్ రహీ హై, మీకోసం కొత్త ప్రపంచం తయారవుతుంది. వహా జానా హై పరంతు పావన్ హోనే బిగడ్ తో వహా జా నహీ సక్తే, అక్కడికి వెళ్ళిపోవాలి కానీ పావనంగా అవ్వకుండా అక్కడికి వెళ్ళలేరు. దిల్ మే జంచ్తా హై
बरोबर नई दुनिया में देवी देवताओं का राज्य था जो बाप अब స్థాపన करते हैं. హృదయంలో అనిపిస్తుంది కదా, తప్పకుండా కొత్త ప్రపంచంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది, అది బాబా ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. तुम जानते हो शिव बाबा को याद करने से हम पुण्यात्मा बन जाएंगे. మీకు తెలుసు కదా, శివ్ బాబాని స్మృతి చేయటం ద్వారానే మేము పుణ్యాత్మగా అవుతాము. है बड़ा सहज परंतु याद भूल जाती है. ఇది చాలా సహజం కానీ స్మృతి మర్చిపోతున్నారు. భక్తి మార్గకి రస్సం రివాజ్ బిల్కుల్ హీ అలగ్ హై. భక్తి మార్గం యొక్క ఆచార వ్యవహారాలు పూర్తిగా వేరు. వాపస్ అప్నే ఘర్ తో కోయి జా నహీ సక్తా. వాపస్ తమ ఇంటికి ఎవ్వరూ కూడా తిరిగి వెళ్ళలేరు. పునర్జన్మ సబ్కో జరూర్ లేనా హై. పునర్జన్మలు అందరూ తప్పకుండా తీసుకోవాలి. ఘర్ జానే కా సమయ ఏక్ హీ హై. ఇంటికి వెళ్ళే సమయం ఒక్కటే. ఫలానా మోక్ష కో ప్రాప్త హువా ఎతో గపోడా హై. ఫలానా వారు మోక్షాన్ని పొందారు, ఇవన్నీ కూడా గొప్పలు. बाप कहते हैं कोई भी आत्मा बीच से वापस नहीं जा सकती. బాబా అంటున్నారు ఏ ఆత్మ కూడా మధ్యలో వాపస్ వెళ్ళలేదు. नहीं तो सारा खेल बिगड़ जाए. లేకపోతే మొత్తం ఆటంతా చెడిపోతుంది. हरेक को सतो रजो तमो में जरूर आना है. ప్రతి ఒక్కరికి సతో రజో తమోలోకి తప్పకుండా రావాలి. మోక్ష के लिए तो बहुत आते हैं. समझाया जाता है మోక్ష होता नहीं. మోక్షం కోసం చాలామంది వస్తారు, తెలియచేయటం జరుగుతుంది, మోక్షం అనేదే ఉండదు. ఏ తో అనాది బనా బనాయా డ్రామా హే. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఓ కభీ బదిలీ నహీ హో సక్తా. ఇది ఎప్పటికీ మారటం అనేది జరగదు. మక్కీ యహా సే పాస్ హుయి ఫిర్ 5000 వర్ష్ కే బాద్ ఐసే హీ పాస్ హోగి. ఈగ ఇక్కడి నుంచి వెళ్ళింది, తిరిగి 5000 సంవత్సరాల తర్వాత ఇలాగే వెళ్తుంది. ఇది డ్రామాలో షూటింగ్ అయిపోయి ఉంది. ఏ తో జాన్తే హై బాబా కితనా భూలా హై. ఇది మీకు తెలుసు కదా, బాబా ఎంత అమాయకుడు. पतित पावन बाप अपने परम धाम से आते हैं पाठ बजाने. పతిత పావనుడు తండ్రి తన పరంధామం నుంచి వస్తారు పాత్రని అభినయించేందుకు. वही समझाते हैं ये ड्रामा कैसे बना हुआ है, इसमें मुख्य कौन कौन है. బాబాయ్ తెలియచేస్తున్నారు ఈ డ్రామా ఎలా తయారు చేయబడి ఉంది, ఇందులో ముఖ్యులు ఎవరెవరు. जैसे कहते हैं ना सबसे शाहूकार कौन है इस दुनिया में. ఎలా అయితే అంటారు కదా, ఈ ప్రపంచంలో అందరికంటే ధనవంతులు ఎవరు. ఉస్మే నంబర్ వార్ నామ్ నికాల్తే హై. అందులో నంబర్ వార్ పేర్లు తీస్తారు. తుమ్ జాన్తే హో సబ్సే షాహుకార్ కౌన్ హై. మీకు తెలుసు కదా అందరికంటే ధనవంతులు ఎవరు. ఓ కహెంగే అమెరికా. వాళ్ళు అంటారు అమెరికా దేశమని. పరంతు तुम जानते हो स्वर्ग में सबसे शाहूकार ఏ లక్ష్మీ నారాయణ్ బంతే హై. మీకు తెలుసు కదా స్వర్గంలో అందరికంటే ధనవంతులుగా ఈ లక్ష్మీ నారాయణులు అవుతారు. తుమ్ పురుషార్థ కర్తే హో భవిష్య కే లియే. మీరు భవిష్యత్తు కోసం పురుషార్థం చేస్తున్నారు. సబ్సే బడా షాహుకార్ బన్నే కే లియే. అందరికంటే పెద్ద ధనవంతులుగా అయ్యేందుకు. ఏ రేస్ హై. ఇది పందెం అని చెప్తున్నారు బాబా. ఇన్ లక్ష్మీ నారాయణ్ జైసా షాహుకార్ కోయి హోగా. ఈ లక్ష్మీ నారాయణులంత ధనవంతులు ఇంకెవరైనా ఉంటారా అని అడుగుతున్నారు బాబా. ఈ లక్ష్మీ నారాయణులంత ధనవంతులు ఇంకెవ్వరూ కూడా ఉండరు. బాబా చెప్తున్నారు ఇప్పుడు నేనే వచ్చి మిమ్మల్ని పావనంగా చేస్తున్నాను. ఏ తో అనాది బనా బనాయా హై నా, పరంతు తుమ్ జాన్తే హో అల్లాహ్ అవల్ दिन भी स्टोरी बनाते हैं.
అల్లావుద్దీన్ అద్భుత దీపం యొక్క స్టోరీ కూడా తయారు చేస్తారు. బాబా చెప్తున్నారు, థకా కర్నే సే కుబేర్ కా ఖజానా నికల్ గయా, బహుత్ కిస్మ్ కిస్మ్ కే నాటక్ బనాతే హై. అల్లావుద్దీన్ అద్భుత దీపం స్టోరీ చెప్తారు కదా, ఆ కథ కూడా చెప్తారు. ఇలాగా గుహ మూత తీయగానే కుబేరుడి యొక్క ఖజానా వచ్చింది అని, ఇలా చాలా చాలా నాటకాలు తయారు చేస్తారు. అభి తుమ్హారీ బుద్ధి మే హై ఏ శరీర్ छोड़ స్వర్గ్ మే జాయేంగే. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది కదా, ఈ శరీరాన్ని వదిలేసి స్వర్గంలోకి వెళ్తాము. బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తేనే మీకు అంతులేని ఖజానా లభిస్తుంది. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేయటం ద్వారానే మాయ ఒక్కసారిగా పారిపోతుంది. బాబ్కో యాద్ నహీ కర్తే మాయా ఫిర్ తంగ్ కర్తీ హై. బాబాని స్మృతి చేయకపోతే మాయ తిరిగి మోసం చేస్తుంది అని చెప్తున్నారు బాబా. బాప్ कहते हैं బాబా హమ్కో మాయా తుఫాన్ బహుత్ ఆతే హై అంటారు. బాబా మాకు మాయా తుఫాన్లు చాలా వస్తున్నాయి అని అంటారు. బాబా కిత్నా సహజ్ సమझाते, బాకీ నాటక్ ఆది బ్యాట్ బనాయే హై. అచ్చా, బాబా అంటున్నారు, బాబాని ప్రేమగా స్మృతి చేస్తే తుఫాన్లు ఎగిరిపోతాయి. నాటకాలు అవి తయారు చేస్తారు, విషయం అయితే ఏమీ లేదు. బాప్ కిత్నా సహజ్ బతాతే హై, సిర్ఫ్ బాప్కో యాద్ కరో. బాబా అంటున్నారు, కేవలం నన్ను ఒక్కడే స్మృతి చేయండి, మీ లోపల ఏదైతే జిడ్డుందో ఆ జిడ్డంతా తొలగిపోతుంది అని చెప్తున్నారు. ఆత్మ జో పవిత్ర సిర్ఫ్ బాప్కో యాద్ కరో. కేవలం బాబాని స్మృతి చేయండి, ఇందులో బాబా ఇంకా ఏ కష్టాన్ని ఇవ్వట్లేదు. ఆత్మ జో పవిత్ర సచ్చా సోనా థీ ఓ అబ్ ఝూటీ బన్ గయి హై. ఆత్మ ఏదైతే పవిత్రంగా స్వచ్ఛమైన బంగారంలా ఉండేదో అది ఇప్పుడు అబద్ధంగా అయిపోయింది, తిరిగి సత్యంగా ఈ స్మృతి యొక్క అగ్నితోనే అవుతుంది. ఆత్మ జో పవిత్ర సచ్చా సోనా థీ. బాబా అంటున్నారు, ఆగ్ మే డాల్నే బిగర్ సోనా పవిత్ర హోనా సకే. నిప్పులో వేయకుండా బంగారం పవిత్రంగా అవదు. ఇస్కో బి యోగ్ అగ్ని కహతే హై. అందుకే దీన్నే యోగ అగ్ని అని చెప్పి అంటారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు లేస్తూ కూర్చుంటూ నన్ను స్మృతి చేయండి. ఆసనాది కహా తక్ తుమ్ లగాయేంగే. ఆసనాలు అవి మీరు ఎక్కడి వరకు వేస్తారు. ఎతో చల్తే ఫిర్తే కామ్ కడితే యాద్ మే రెహనా హే. ఇక్కడ నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉంటూ పని చేసుకుంటూ స్మృతిలో ఉండాలి. బల్ బీమార్ హో तो यहाँ लेट कर भी बाप को याद कर सकते हो. భలే అనారోగ్యంతో ఉన్నా పడుకుని కూడా బాబాని స్మృతి చేయొచ్చు. शिव बाबा को याद करो और చక్కర్ ఫిరావో. బస్ శివ్ బాబాని స్మృతి చేయండి మరియు చక్రం తిప్పండి అంతే. उन्होंने फिर लिखा है గంగా కా తట హో అమృత ముఖ మే హో. వాళ్ళు రాశారు కదా, గంగా నది ఒడ్డున అమృతం నోట్లో ఉండాలి, అప్పుడే తనువులోంచి ప్రాణం వెళ్ళిపోవాలి అని. గంగాకే కినారేతో గంగాజల్ మిల్తా హై. గంగా నది ఒడ్డున గంగాజలం లభిస్తుంది. ఇస్లియే మనుష్య హరిద్వార్ మే జాకర్ బ్యాఠతే హై. అందుకే మనుషులు హరిద్వార్ వెళ్ళి కూర్చుంటారు. బాప్తో कहते हैं तुम कहाँ भी बैठो बल बीमार हो సిర్ఫ్ బాప్కో యాద్ కరో. బాబా అంటున్నారు, భలే మీరు ఎక్కడన్నా కూర్చోండి, అనారోగ్యంతో ఉన్నా కూడా బాబాని స్మృతి చేయండి. స్వదర్శన్ చక్ర ఫిరాతే రహో తబ్ ప్రాణ తన్సే నిక్లే. స్వదర్శన చక్రం తిప్పుతూ ఉండండి, అప్పుడే ప్రాణం తనువు నుంచి వెళ్ళిపోతుంది. ఈ ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. ఉస్ భక్తి మార్గ కి బాతో మే और इस ज्ञान मार्ग की बातों में कितना रात दिन का फ़र्क है. అక్కడ భక్తి మార్గం యొక్క విషయాల్లో, ఇక్కడ జ్ఞాన మార్గం యొక్క విషయాల్లో ఎంత రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. బాప్కి యాద్ సే తుమ్ స్వర్గకే మాలిక్ బన్ జాయేంగే. బాబా యొక్క స్మృతి ద్వారానే మీరు స్వర్గానికి యజమానిగా అవుతారు. ఓ తో లడాయి వాలోం కో कहते हैं जो युद्ध के मैदान में मरेगा वो स्वर्ग में जाएगा. యుద్ధంలో మరణించే వాళ్ళని అంటారు కదా, యుద్ధంలో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గంలోకి వెళ్తారు అని. వాస్తవానికి యుద్ధం ఇదే. ఉన్హోనే కౌరవం పాండవంకు దిఖాయా హై. వారు పాండవులకి కౌరవులకి యుద్ధం చూపించారు. మహాభారత్ లడాయి హుయి ఫిర్ క్యా హువా. మహాభారత యుద్ధం జరిగింది, తర్వాత ఏమైంది? రిజల్ట్ కుచ్ భీ నహీ. రిజల్ట్ కొంచెం కూడా లేదు.
బిల్కుల్ హీ ఘోర్ అంధియారా హే, పూర్తి ఘోరమైన చీకట్లో ఉన్నారు. కుచ్ భీ సమజ్తే నహీ, ఇస్లియే అజ్ఞాన్ అంధియారా కహా జాతా హే, కొంచెం కూడా అర్థం చేసుకోరు, అందుకే దీన్నే అజ్ఞాన అంధకారం అని అంటారు. బాప్ ఫిర్ రోషనీ కర్నే ఆయా హే, బాబా మళ్ళీ తిరిగి వెలుగునిచ్చేందుకు వచ్చారు. ఉన్కో జ్ఞాన్ కా సాగర్ నాలెడ్జ్ఫుల్ కహా జాతా హే, అందుకే వారిని జ్ఞాన సాగరుడు నాలెడ్జ్ఫుల్ అని అంటారు. అభి తుమ్కో భీ సారా జ్ఞాన్ మిలా హే, ఇప్పుడు మీకు కూడా మొత్తం జ్ఞానం లభించింది. ఓ హే మూల్ వతన్ జహా తుమ్ ఆత్మాయే రహతే హో, ఉన్కో బ్రహ్మాండ్ భీ కహా జాతా హే, దాని పేరే మూలవతను, అక్కడ ఆత్మలుంటారు, దాన్నే బ్రహ్మాండమని కూడా అంటారు. ఇక్కడ రుద్రయజ్ఞాన్ని రచిస్తున్నారు, అందుకే తండ్రితో పాటు ఆత్మలైన మీకు కూడా పూజ జరుగుతుంది, ఎందుకంటే మీరు అనేకుల కళ్యాణం చేస్తున్నారు. బాప్ కే సాత్ తుమ్ భారత్ కి ఖాస్ और दुनिया की आम रूहानी సేవా కర్తే హో, బాబాతో పాటు పిల్లలైన మీరు ప్రత్యేకంగా భారతదేశానికి మరియు ప్రపంచానికి ఆత్మిక సేవ చేస్తున్నారు. ఇస్లియే బాప్ కే సాత్ తుమ్ బచ్చోం కా భీ పూజన్ హోతా హే, అందుకే బాబాతో పాటు పిల్లలైన మీకు కూడా పూజ జరుగుతుంది. అచ్చా, మీఠే మీఠే సిఖే లథే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మాయా के तूफानों को भगाने के लिए बाप को बहुत बहुत प्यार से याद करना है. మాయ యొక్క తుఫానులను పారద్రోలేందుకు బాబాని చాలా చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఆత్మకు యోగ్ అగ్ని సే సచ్చా సచ్చా సోనా బనానా హే, ఆత్మని యోగ అగ్నితో సచ్చాతి సత్యమైన బంగారంలా తయారు చేయాలి. సెకండ్ పాయింట్, బేహద్ కా వైరాగి బన్ ఇస్ పురానీ దునియా కో భూల్ జానా హే, బేహద్ వైరాగిలయ్యి ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. దునియా బదల్ రహీ హై, ప్రపంచం మారిపోతుంది. నయీ దునియా మే జానా హై, కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇస్లియే ఇస్సే సన్యాస్ లేనా హై, అందువల్ల దీని నుంచి సన్యాసం తీసేసుకోవాలి. वरदानमु, ज्ञान की पॉइंट्स को हर रोज रिवाइज कर समाधान स्वरूप बनने वाले బేగంపూర్ కే బాద్షాహ్ భవ. డ్రామా యొక్క పాయింట్స్ని ప్రతిరోజు రివైజ్ చేసి సమాధాన స్వరూపంగా అయ్యే దుఃఖం లేని రాజ్యానికి చక్రవర్తి భవ. ज्ञान की पॉइंट्स जो डायरियों में अथवा बुद्धि में रहती है उन्हें हर रोज रिवाइज करो. జ్ఞానం యొక్క పాయింట్స్ ఏవైతే డైరీలో లేక బుద్ధిలో ఉంటుందో వాటిని ప్రతిరోజు రివైజ్ చేసుకోండి. और उन्हें अनुभव में लाओ तो किसी भी प्रकार की समस्या का सहज ही समाधान कर सकेंगे. మరియు దాన్ని అనుభవంలోకి తండి. ఏ సమస్యకైనా సహజంగా సమాధానం చెప్పగలరు. कभी भी व्यर्थ संकल्पों के हैमर से समस्या के पत्थर को तोड़ने में समय नहीं गवाओ. ఎప్పుడు వ్యర్థ సంకల్పాల యొక్క హ్యామర్ నుండి సమస్యల యొక్క రాళ్ళు కొట్టే సమయంలో టైం వేస్ట్ చేయొద్దు. డ్రామా శబ్దకి స్మృతి సే హై జంప్ దే ఆగే బడో. డ్రామా శబ్దం యొక్క స్మృతితో హై జంప్ ఇచ్చి ముందుకు వెళ్ళండి. తిరిగి పాత సంస్కారాలు మీకు దాసి అయిపోతాయి. దానికంతా ముందు చక్రవర్తిగా అవ్వండి, సింహాసనాధికారులుగా అవ్వండి. స్లోగన్, హర్ ఏక్ కో సమ్మాన్ దేనా హీ సమ్మాన్ ప్రాప్త కర్నా హే. ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇవ్వటమే గౌరవాన్ని ప్రాప్తించుకోవటము. అచ్చా, ఓం శాంతి.